మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ఉద్రిక్తంగా మారింది. తెలంగాణ వ్యాప్తంగా ఆయా పార్టీలకు స్పష్టమైన మెజార్టీ ఉన్న చోట ఎన్నిక సజావుగా సాగుతోంది. హంగ్ వచ్చిన చోట ఉద్రిక్తత పరిస్థితులు కనిపిస్తున్నాయి. తొర్రూరులో 16 స్థానాలకు గాను బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 వార్డులు గెలుచుకున్నాయి. ఎక్స్ అఫీషియో సభ్యుల వివాదం లేకుంటే ఇక్కడ బీఆర్ఎస్ చైర్పర్సన్ దక్కించుకోవాలి. కానీ స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఎంపీ కడియం కావ్యలు ఎక్స్ అఫీషియోలుగా పేర్లు నమోదు చేసుకున్నారు. దీంతో రెండు పార్టీల బలాలు సమానమయ్యాయి. డ్రా ద్వారా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. అయితే కడియం కావ్య ఇదివరకే వరంగల్లో ఎక్స్ అఫీషియోగా నమోదు చేసుకున్నారని, ఇప్పుడు మళ్లీ తొర్రూరులో ఎలా చేసుకుంటారని బీఆర్ఎస్ నేతలు అభ్యర్థన చెబుతున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఇరు వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేశారు. వారి మధ్య తోపులాట జరిగింది. ఎందుకు వచ్చింది? నన్ను నీతి చెప్తున్నా. నాకు నేను ఎలక్షన్ ఎల్లగొట్టుకో. రైతులకు రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సన్నవడ్ల బోనస్ కోసం నిధులు విడుదల చేసింది. మొత్తం 514.36 కోట్లను సోమవారం విడుదల చేసింది. తెలంగాణలో సన్నవడ్లు వడ్డించే రైతులకు ప్రభుత్వం క్వింటాలకు 500 బోనస్ ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. వానాకాలంలో సన్నవడ్లు అమ్మిన 2.17 లక్షల మంది రైతులకు బోనస్ బకాయిలు విడుదల చేసింది. ఈ బోనస్ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు ధనంగా లభిస్తుంది. ప్రభుత్వం నిర్దేశించిన 33 రకాల సన్నబియ్యం రకాలను పండించిన రైతులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ధాన్యంలో తేమ శాతం, గింజ నాణ్యతను బట్టి ఈ బోనస్ ఖరారు చేస్తారు. గత కొంతకాలంగా బోనస్ చెల్లింపులో జాప్యం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసిన రైతులకు ఈ తాజా నిర్ణయం పెద్ద ఊరటనిచ్చింది. పంట పెట్టుబడి పెరిగిపోయి ఇబ్బందులు పడుతున్న రైతులకు ఈ అదనపు 500 తోడుగా నిలవనుంది. తెలంగాణ జాగృతి సంస్థలోకి చేరికలు మొదలయ్యాయి. తాజాగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, దివంగత మాజీ ఎమ్మెల్యే కావేటి సమయ్య కుమారుడు కావేటి మనోహర్ కుమార్ దంపతులు తమ అనుచరులతో కలిసి అధికారికంగా ఇవాళ తెలంగాణ జాగృతిలో చేరారు. హైదరాబాద్ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి చీఫ్ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వారికి కండువాలు కప్పి సంస్థలోకి సాదరంగా ఆహ్వానించారు. మనోహర్ కుమార్ తో పాటు ఆయన సతీమణి
కావేటి సబిత వారి ప్రధాన అనుచరులు కూడా జాగృతి తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కావేటి సమ్మయ్య కుటుంబం తెలంగాణ పట్ల ఎంతో నిబద్దత కలిగిన కుటుంబమన్నారు. మనోహర్ కుమార్ రాకతో తెలంగాణ జాగృతికి మరింత బలం చేకూరిందని పేర్కొన్నారు. జాగృతి సంస్థ చేపట్టే సాంస్కృతిక సామాజిక సేవా కార్యక్రమాల్లో వారు క్రియాశీలక పాత్ర పోషిస్తారని ఆశిస్తున్నారని కవిత అన్నారు. నేనే రాజు నేనే మంత్రి అంటూ తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలపై విపక్ష నాయకులు విమర్శలు గుప్పించడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఇటీవల విలేకరులతో పిచ్చాపాటిగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నేనే రాజు నేనే మంత్రి అని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తదితరులు విమర్శలు గుప్పించారు. దీంతో రేవంత్ రెడ్డి తాజాగా ఆ వ్యాఖ్యలపై స్పష్టతనిచ్చారు. తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని ఆయన అన్నారు. గెలుపు ఓటమి అన్నిటికీ తానే బాధ్యత తీసుకుంటాననే ఉద్దేశంతోనే చెప్పారని ఆయన వెల్లడించారు. కానీ దాన్ని మరోలా అర్థం చేసుకున్నారని తెలిపారు. మైకి అని చెప్పి తీసుకొచ్చిన ఏ దళితుడు ఈ రాష్ట్రాన్ని నడపలేడు, నేనైతే నడపగలుగుతా అని తెలంగాణ రాష్ట్రం వచ్చిన అన్న నాయకులకు అధ్యక్ష నేను మాట్లాడాలి, ఒకసారి నాకు మైకి అని చెప్పి ఒక దళితుని ఆ పైన కుర్చీలో కూర్చోబెట్టిన. ఇది ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకిచ్చిన ఒక ఆయుధం. నేను ఎంతకాలం ఉంటా, ఎంతో కొంతకాలం మీరు ఆశీర్వదించినట్టు ఉంటా. ఆ తర్వాత పరిణామ క్రమంలో ఇతరులు రావాల్సిందే కదా. ఇదొక ప్రక్రియ. ఒకనాడు ఉద్యోగాలు ఇద్దామంటే కూడా 20% దొరికేటోళ్ళు కాదు. ఇవాళ ఉద్యోగాలు ఇస్తామంటే ఇదే వెనుకబడిన వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు 87% మన ప్రభుత్వంలో ఉద్యోగాలు అందుకునే పరిస్థితి వచ్చింది అని అంటే సమాజంలో తీసుకొచ్చిన మార్పు, సమాజంలో వచ్చిన మార్పు. ఈ మార్పులను మేము గుర్తించినాం, ఈ మార్పును ఆహ్వానిస్తున్నాం. ఈ మార్పు వల్ల మీ జీవితాలలో వెలుగులు రావాలన్నదే నా ఆలోచన. ఇక్కడ ఉన్నది చరిత్రలో ఏదైనా మంచి పని చేసినప్పుడు 4 మంచి మాటలు ఎవరైనా చెప్పాలనుకున్నప్పుడు అరే ఫలానా ఆయన ఉన్నప్పుడు కూడా అరే మన కోసం నిలబడ్డా, మాకు ఎక్కువ చేయకపోయినా కనీసం అన్యాయం చేయకుండానన్నా మాది మాకు ఇచ్చిండా, మాదైతే గుంజుకోలేదు, నాది నేనే తింటా మీది కూడా నేనే తింటా అనే విధానం నా దగ్గర లేదు. తిన్నోళ్ళని మీరు చూసారు, తిన్నోళ్ళకు సరిగ్గా గుణపాఠం చెప్పారు. ఇప్పటికి కూడా వాళ్ళు వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకోకుండా మీరు తప్పు చేసారు మాకు ఓటేయలేదని మళ్ళీ మిమ్మల్ని బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళకు ఒకటే నా సూచన, ప్రజలకు చాలా విజ్డమ్ ఉంది, విచక్షణ ఉంది. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలనో ప్రజలకు తెలుసు. నేను గెలిచినా నువ్వు ఓడినా అది ప్రజా నిర్ణయమే. ఒకవేళ నువ్వు గెలిచి నేను ఓడినా ప్రజలు దాన్ని సందర్భానుసారంగా ఇస్తున్న తీర్పు. ఆ తీర్పును అవమానించేటట్టు మాట్లాడకండి. మనలో ఉన్న లోపాలు ఉంటే మనం సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి. నేనే రాజు నేనే మంత్రి అంటే నేనే ముఖ్యమంత్రిని, నేనే మున్సిపల్ మంత్రిని. ఈ ఎన్నికల ప్రతి ఫలితం నా పనితనానికి గీటురాయి. నేను కష్టపడుతున్నాను, ప్రజలు విశ్వసించి ఖచ్చితంగా 80% ఆశీర్వదిస్తారు. కొన్ని పనులు అయినా కాకపోయినా ప్రయత్నంలో లోపం లేదు, మా వాడు నిజాయితీగానే పనిచేస్తున్నాడు, మా కోసమే పనిచేస్తున్నాడు అని పేదలు నమ్ముతారని నేను చెప్పినా. ఎన్నికల కంటే ముందు 2 రోజుల ముందు నేను ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా చెప్పిన. 12 సంవత్సరాల ఢిల్లీ నుంచి పరిపాలన చూసిండ్రు, 10 సంవత్సరాలు గడీల నుంచి పరిపాలన చూసిండ్రు, 2 సంవత్సరాల ప్రజా పరిపాలనను చూసిండ్రు. బేరీజు వెయ్యండి, 12 ఏళ్ళకి ఏం తీర్పిస్తారు, 10 ఏళ్ళకి ఏం తీర్పిస్తారు, 2 ఏళ్ళ పరిపాలనకి ఏం తీర్పిస్తారో మీ విచక్షణను వాడి మీరు తీర్పు ఇవ్వండి అని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేసిన. దాని ప్రకారం ఈరోజు 85 నుంచి 90% ఫలితాలు అనుకూలంగా వచ్చినాయి. దీన్ని ఇంకా అభివృద్ధి. మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు ప్రపంచ ప్రఖ్యాత వ్యాపారవేత్త బిల్ గేట్స్ సోమవారం ఆంధ్రప్రదేశ్ లో పర్యటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఆయన ఉండవల్లిలోని అరటి తోటను సందర్శించారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగంలో ఏపీ ప్రభుత్వం వినియోగిస్తున్న ఆధునిక టెక్నాలజీని, దాని పనితీరును సీఎం చంద్రబాబు ఆయనకు వివరించారు. ఉండవల్లికి విచ్చేసిన బిల్ గేట్స్ సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. అనంతరం వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని ప్రదర్శించి చూపించారు. అరటి తోటలో డ్రోన్ల సహాయంతో మందులు పిచికారీ చేసే విధానాన్ని బిల్ గేట్స్ ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ తమ రైతులు సాంప్రదాయాలను గౌరవిస్తూనే టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముందున్నారని, ఇది తనకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు.
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. 2 తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. దీని ప్రభావంతో తమిళనాడు, శ్రీలంకలో వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఈ నెల 19వ తేదీ తర్వాత ఉపరితల ఆవర్తనం ఏర్పడి అల్పపీడనంగా మారే పరిస్థితులు కల్పిస్తున్నట్టు వెల్లడించింది వాతావరణ శాఖ. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడతాయని వివరించింది. ఈ నెల 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు దాదాపు 4 రోజుల పాటు తెలంగాణలో వర్షాలు పడతాయని కూడా స్పష్టం చేసింది వాతావరణ శాఖ. అంటే మొత్తంగా 2 అల్పపీడనాలు ఏర్పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది వాతావరణ శాఖ. వెస్ట్ నార్త్ వెస్ట్ వర్డ్ అంటే పశ్చిమ వాయు దిశగా వెళ్తూ రేపటి రోజుకి మరింతగా బలపడేది తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్టుగా మనకి ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అలాగే నెక్స్ట్ సబ్సిక్వెంట్ 2 days లో అదే డైరెక్షన్ అంటే పశ్చిమ వాయు దిశగా వెళ్తూ ఇటు నార్త్ తమిళనాడు, నెక్స్ట్ పుదుచ్చేరి కోస్ట్, మళ్ళీ నెక్స్ట్ దాని దగ్గర ఉంటుంది మన దక్షిణ కోస్తాంధ్ర ఈ ప్రాంతంలోకి చేరేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. వీటి ప్రభావం చేత మనకి దక్షిణ కోస్తా వరకు చూసుకుంటే అయితే నెక్స్ట్ కమింగ్ 4 to 5 days వరకు కూడా ఒక మోస్తరు వర్షాలు ఆల్మోస్ట్ మెనీ ప్లేసెస్ లో వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగాను, అలాగే ఉత్తరాంధ్ర చూస్తే అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ముఖ్యంగా అయితే దక్షిణ కోస్తా జిల్లాలో అయితే కొన్ని జిల్లాలకు అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాలు అయితే భారీ వర్షాలు కూడా 1-2 చోట్ల నమోదు అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. నెల్లూరు అండ్ ప్రకాశం ఈ 2 జిల్లాలకి అయితే నెక్స్ట్ కమింగ్ 2 days కూడా భారీ నుంచి అతి భారీ వర్షపాతం, అలాగే నెక్స్ట్ అనకాపల్లి పట్టణంలో అరుదైన భారీ గాలి దుమారం స్థానికులను తీవ్ర భయాందోళనకి గురిచేసింది. ఎన్టీఆర్ స్టేడియం వద్ద హఠాత్తుగా ఏర్పడిన ఈ సుడిగాలి సుమారు 20 మీటర్ల ఎత్తుకు చేరి భయానక వాతావరణాన్ని సృష్టించింది. టోర్నడో తరహాలో బలమైన గాలులతో కూడిన ఈ సుడిగుండం స్టేడియంలోని దుమ్ము, ధూళి, చెత్త చెదారాన్ని ఆకాశంలోకి ఎగరేసింది. దీంతో ఆ ప్రాంతమంతా క్షణాల్లోని ధూళి మేఘంలా మారిపోయింది. ఆ ఊహించని పరిణామాన్ని చూసిన స్థానికులు, క్రీడాకారులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. కొందరు తమ మొబైల్ ఫోన్లలో ఈ దృశ్యాలను బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియోలు వేగంగా వైరల్ అయ్యాయి. గతంలో ఎప్పుడు ఇలాంటిది చూడలేదని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై వాతావరణ నిపుణులు స్పందించారు. భూమి ఉపరితలం తీవ్రంగా వేడెక్కడం వల్ల పీడనం పెరిగి గాలి వేగంగా పైకి లేచి సుడులు తిరుగుతోందని వివరించారు. సూర్యరశ్మి తీవ్రత, గాలి పీడనంలో మార్పుల వల్ల ఇలాంటి దుమారాలు ఏర్పడతాయని తెలిపారు. బైరన్ ఎంత బాధ్యుడు